హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. భూపతిరాజు శ్రీనివాస వర్మ ఈసారి ఏపీ బీజేపీ నుంచి కేంద్ర సహాయ మంత్రి పదవి పొందిన ఏకైక నేత. బీజేపీ ప్రకటించే వరకు ఈయన అంటే పెద్దగా ఎవరికీ తెలియదు. దీంతో ఒక్కసారిగా ఎవరి శ్రీనివాస్ వర్మ అనే చర్చ మొదలైంది. అయితే 2024 ఎన్నికల్లో ఆయనకు టికెట్ రావడం మొదలు ఇప్పుడు మంత్రి పదవి వరకు అంతా సంచలనమే. అంతేకాదు, కేంద్ర మంత్రి పదవి రాగానే సోమవీర్రాజును కౌగిలించుకొని కన్నీరు పెట్టుకున్న దృశ్యాలు వైరల్గా మారాయి. ఇంతకీ శ్రీనివాస వర్మకు పదవి ఇవ్వడం వెనక ఏం జరిగింది? మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేసిన నాయకుడు ఏకంగా కేంద్ర మంత్రి ఎలా అయ్యారు అనే అంశాలను శ్రీనివాస వర్మ రాజకీయ ప్రస్థానంలో తెలుసుకుందాం. కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన నర్సాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మ 1967 ఆగస్టు 4న భీమవరంలో జన్మించారు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. మాస్టర్ లైబ్రేరియన్ కోర్సు చదివిన వర్మ లైబ్రేరియన్గా ఉద్యోగం చేశారు. ఆ తర్వాత 1990లో బీజేపీలో చేరారు. అంటే సుమారు 34 ఏళ్ల నుంచి బీజేపీలోనే కొనసాగుతున్నారు. సంఘ్ పరివార్తో సత్సంబంధాలు కలిగిన శ్రీనివాస్ వర్మ ఏబీవీపీలో చురుగ్గా పనిచేసే పార్టీలో గుర్తింపు పొందారు. అయితే 1992 నుంచి 95 మధ్యలో జిల్లా యువమోర్చా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఇక 2008 నుంచి 2014 వరకు 2 పర్యాయాలు బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. 2009లో ఒక్కసారి నర్సాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో భీమవరం పురపాలక వార్డు కౌన్సిలర్గా గెలుపొందారు. ఇన్ఛార్జి చైర్మన్గా కూడా సేవలందించారు. ఆ ఊరిలో ఆయన్ను అందరూ బీజేపీ వర్మ అని పిలుస్తారు. బీజేపీ కార్యాలయం కూడా వర్మ సొంత స్థలంలో వర్మ సొంత ఖర్చుతో నిర్మించిన భవనంలోనే ఉంటుంది. ఆయన 12 ఏళ్ల పాటు వరుసగా పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. సొంత డబ్బు ఖర్చు పెట్టి ఎవరి దగ్గర చందాలు తీసుకోకుండా పార్టీని నడిపించారు. ఈ ఎన్నికల ముందు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల బీజేపీ కార్యాలయాలు ఆన్లైన్లో భీమవరం నుంచే ప్రారంభించారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఎగ్జిక్యూటివ్ మీటింగులు 5 సార్లు భీమవరంలోనే జరిగాయి. ఇవన్నీ వర్మ చేతుల మీదుగానే జరిగాయి, ఖర్చుతో సహా. తాజాగా కూటమి తరపున నర్సాపురం అభ్యర్థిగా పోటీ చేసిన భూపతి శ్రీనివాస వర్మ వైసీపీ అభ్యర్థి ఉమాబాలపై 2,76,802 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. నర్సాపురం లోక్సభ స్థానంలో ఇప్పటి వరకు ఎవరికీ రాని మెజార్టీ తెచ్చుకుని రికార్డు సృష్టించారు. ఇంతకు ముందు నర్సాపురం నుంచి గెలుపొంది కేంద్ర మంత్రిగా సేవలందించిన కృష్ణరాజుకు శ్రీనివాస వర్మ అత్యంత సన్నిహితుడు, ఆత్మీయుడు కూడా. ఈ ఎన్నికల్లో కృష్ణరాజు సతీమణి ఆయన తరపున ప్రచారం చేశారు. తన తమ్ముడిని గెలిపిస్తే కృష్ణరాజు గారిని గెలిపించినట్లేనని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. మరోవైపు సామాన్య కార్యకర్తగా పనిచేసిన వ్యక్తికి ఎంపీ అభ్యర్థిగా ఎలా అవకాశం ఇస్తారని పార్టీలో అంతర్గతంగా వ్యతిరేకత ప్రచారం జరిగింది. అవేమీ కూడా పట్టించుకోని బీజేపీ అగ్రనాయకత్వం వివాదరహితుడు, తొలి నుంచి పార్టీ కోసం క్రమశిక్షణగా పనిచేసిన వర్మ వైపే మొగ్గు చూపింది. మూడోసారి ప్రధానిగా ఎన్నికైన మోడీ తన మంత్రివర్గంలో శ్రీనివాస వర్మకు అవకాశం కల్పించారు. తనకు కేంద్ర మంత్రి పదవి రాగానే అక్కడే ఉన్న సోమవీర్రాజును పట్టుకుని ఏడ్చారు. అయితే వర్మకు కేంద్ర మంత్రి అనగానే పార్టీలో ఏ ఒక్కరూ కూడా వ్యతిరేకించలేదు. వర్మ పురంధేశ్వరి కంటే సీనియర్. అంతేకాకుండా దాదాపు 34 ఏళ్లు పార్టీలో పనిచేయడం, పదవులు లేకపోయినా పార్టీని నమ్ముకుని ఉండడం అనే 2 కారణాలే వర్మను ఆ పార్టీలో ఈ స్థాయికి తీసుకొచ్చాయనేది బీజేపీ నాయకులు చెబుతున్నమాట. దానికి ఊతమిచ్చేలా వారొక ఉదాహరణ చెబుతున్నారు. రాజమండ్రిలో కూటమి ప్రచార సభ జరిగినప్పుడు మోడీ వర్మను పిలిచి మీ సంగతి ఏంటని ప్రశ్నించారని, తాను గెలుస్తానని వర్మ చెప్పారని, అలా అయితే గెలిచిరా, నీకేం చేయాలో నేను అది చేస్తానని మోడీ వర్మకు మాటిచ్చారని భీమవరంలో అంతా మాట్లాడుకుంటున్నారు. ఇదంతా కూడా వర్మ పార్టీ సేవలకు దక్కిన గుర్తింపుగా వారు చెబుతున్నారు. అటు బీజేపీ ఇటు నాయకత్వం అంతా కార్యకర్తలకు తామిచ్చే గుర్తింపుగా శ్రీనివాస వర్మకు దక్కిన పదవిని చూపిస్తున్నారు. మొత్తంగా 34 ఏళ్ల సేవకు దక్కిన కేంద్ర మంత్రి పదవి బాధ్యతలను వర్మ జూన్ 18న స్వీకరించారు. కేంద్ర మంత్రిగా ఆయన తమ పార్లమెంటు పరిధిలో ఎలాంటి అభివృద్ధి చేస్తారో చూద్దాం మరి.